నమస్తే పబ్లిక్ అందరికీ ముందుగాల సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మీరు కూడా మీ ఇళ్ళల్లో సంక్రాంతి పండుగ మంచి జోరుదారుగా జరుపుకుంటారు కావచ్చు. మేము కూడా మా ఇంట్లో మంచిగా జోరుదారుగానే జరుపుకుంటాను. ఇలా సంక్రాంతి పండుగ అంటే అందరికి ఎరుకునేదే కదా, పొలగాళ్ళు గాలిపత్రాలు ఎగిరేసుడు, ఇళ్ళల్లో అప్పతును కలిసేసుడు ఇవన్నీ ఉంటాయి కదా. ఇక ఈమె హాస్టల్ నుంచి నిన్ననే వచ్చింది. ఇక వీళ్ళకు బడి చెరువులు కదా, మాకు గాలిపత్రాలు కొనిచ్చి ఎగిరిద్దు రా ముసలోడా అని అంటే ఇటు తీసుకొని వచ్చిన. వీడికి దారాలు కట్టడం అంటే ఎట్లా నాకు తెలిసి పాడైతే పాలే దారాలేవే 100 రూపాయలు పట్టుకొని పోయి కొనుక్కొని వచ్చి గివేనా. ఇప్పుడు గిన్ని గాలిపత్రాలు ఏం చేసుకుంటారు, ఉన్నదే ముగ్గురా. పట్టుకో పైసలు అంతే చాలు, పెంకాసులు అయినట్టు అవుతానే మీకు. ఏమో అనుకుంటారు మీకు. ఇప్పుడు ఎగిరియకపోవాలి మీ మైల పోళ్ళు అవుతాయి అమ్మలారా. చూయాలి నాకు కండ్ల పడి పడతలేవా. మీ ఆటలతో నేను సగం ఆవిడ అవుతాను తప్ప మీకు బడి సెలవులు ఇచ్చితే నా బుద్ధి ఎక్కువ అయిపోయింది. పండుగ సెలవులు ఏమో కానీ నా పానందినుడు ఎక్కువ అవుతుంది మీ నోళ్ళలో మనుగొట్ట. అరే అందరు పొలగాళ్ళు ఆడుకుంటలేరే, గట్ల పోయి ఆడుకున్నందుకు గాలిపత్రాలు పట్టుకద్దురా, గాలిపత్రాలకు పొక్కలు కొడుతురా. ఏంది ఇది మళ్ళీ ఇది ఎగురకుంటేనో ఎగురుతలేదని నాకు నా పానం తినూరి. ఇంతనేనా ఇది? మరి ఇట్లా ఎట్లా మరి ఇది ఒక్కటేనా? ఇట్లా ఒక్కటే పోతుందా? గడు వాడు వెంకటేష్ గాడేనా? మన దగ్గర పోయి ఇట్లా కట్టువానా? వెంకటేష్ వాళ్ళ దగ్గర పో, వాడైతే మంచిగా కడతాడు. పారియా ఇక పారి వెంకటేష్ గారి దగ్గర పోయి వాడిని కట్టు అని అంటుందా. ఆ దారం మెడలు పట్టుకో, అవి పట్టుకో అని. రారే అట్లా కూర్చుంటారు, అవి పట్టుకొని రాదు. వెంకటేష్ ఇగో వీటికి దారం కచ్చి గుంబట్టున్నట్టుండి పొలగాలు పొద్దున కాల్చాలి. ఇక నువ్వు ఇప్పటిదాకా వచ్చినావు దారాలని నువ్వు కడతానట్టు గీ దారాలుగా చీర పొలగాలు దండాడుతాను. ఇక పండుగ మనోరాలు అచ్చుతాను ఉరుకొడుతున్నాయి పతంగులు పట్టుకొని ఇక బాగా నీళ్ళుగా పడిచిపోయారు. బతుకులు కట్టరాదు నాకు, కట్టరా అంటే కట్టదు. నీ ద్వారా కట్టాను కానీ కళ్ళు నదర పడతలేవు. కట్టు ఈ పొల్ల ఒక్క తీరుగా బాధిరాడవచ్చు. అది ఇగో ఏడుతుంది పతంగో అని పానం తినవచ్చు. ఏం చేయ మామ కట్టిస్తాడు, తీసుకొని ఎగురుదు ఎగిరేసుకోరి జల్లి కచ్చి గిట్ల గది నాకు వత్తలేదా, నాకు అది తెలియదు. నేనేం చేస్తా, కూర్చో కట్టు. నాకు అత్త ఆగా ఇది గాలికి కొద్దిగా జ్వరం అంతా. అదే ఇట్లా పొట్టిరారా అరే పోవే పట్టుకో, పైకి కాను మీది కాను దీని లెక్క అగ్గ అట్లా పట్టుకో. ఎలా మునభై ఇట్లాను అద్ది. అరే కొబ్బరికాయకు వచ్చిందానే ఇంటికాడ దేవునికి ఇట్లా కొబ్బరికాయ నాకు వచ్చిందా, తినమంటే తింటాడా. కొబ్బరికాయ కొడితే మంచిగా అవుతుంది, మంచిగా అనిపించా. ఇగో గిత్త ఇది ఇడిదిప్పు నన్ను ఇలా మీతో వదిలేసి వచ్చేటట్టున్నా. ఇటు తిప్పే గిత్త గట్లా దారం ఇటాను రా. దానికి అది తెలుస్తలేదు రావులా. ఆగు అన్నం కట్ట అనరా అది ఉరకాలే లేచిందిరా. ఇదంతా కాదు కానీ నువ్వు ఉరుకుని నువ్వు దారం బట్టి గుంజుతా. ఇది పట్టుకొని ఉరకాలని పట్టుకో. నేను ఇట్లా పట్టుకొని ఉరుకుతా, ఇట్లా లేచినప్పుడు నువ్వు అను. నేను గిరి నెగిరియలేకపోతానేవరా. అరే ఆయన కొట్టితనం ఉంటే కూడా ఎగిరదు ఆర మరి. ఆరబోతే మంచిగా ఉండి కావచ్చు. గొంతురా ఇక ఎగిరేసుడు మన వల్ల కాదు. కానీ ఇక్కడ కూర్చున్నావు, నీకు ఇంటికి పోయినాక చాక్లెట్లు కొనిస్తా. చాక్లెట్లు కొనుక్కొని
తినుకుంటూ ఆడుకుందువు ఇంకా గాలిపటాలు ఎగిరేయకుంటే వాళ్ళు ఎగిరేస్తాడు కదా, వాళ్ళు ఎగిరేస్తా అంటే చూసుకుంటుండు. కాకపోతే ఇగో గాలి బాగా వస్తుంది కదా, నీకు వాళ్ళు ఎవరు గాలి పత్రాలు ఇస్తలేరు. గిత్త గిత్తాను రాదురే, అంత మంచి వేయలే. నాటు ఇప్పుడేనారా, ఇంకొక 10-15 రోజులు పడుతుంది కావచ్చు. ఎదగలే ఇంకా ఎదగలే. ఇక మరి వాళ్ళు పిల్లలు పతంగా ఎగిరేస్తారు, మనం పేద్దాం ప్రాజెక్ట్. యాళ్ళు అయింది పోదాం పాట. నీ పిల్లం అవగారింటికి పోయిందారా? ఇది ఉంటే అప్పాలు చేయాలి, నూనె పట్టుకరా, ఎల్లిగడ్డలు పట్టుకరా, ఉల్లిగడ్డలు పట్టుకరా, పండుగకి ఇంత చికెన్ మటన్ అంటే కరసాయ. ఇక అది అవగారింటికి పోతే ఇంత మంది మీద తీయవచ్చు మనం. మంది ఏంది అంటే నువ్వు నాకేమన్నా ఆసరా ఇచ్చోనివా, నాకేమన్నా ఉప్పిచ్చటోనివా, పప్పిచ్చటోనివా, రూపాయి ఇచ్చినోనివా, ఆటాని ఇచ్చినోనివా? నేను ఎందుకు పోయించాలి నీకు? నీ బతుకుల యాదరా పొలగా గంత రక్తం వెళ్తాంది ఏంద్రా? దారం కూర్చునే ఆ సైన దారాలు పెట్టి ఆడకుర్రాలంటే ఆ దారాలు పెట్టుకొని ఆడితే కొయ్యకపోతే ఏం చేస్తుందిరా? అడ్డమైన దారాలు అసలు నీకు అమ్మిన అమ్మిడుకోడుకోబెట్టి చెప్పు, వాడిని నిన్ను చెప్పనుకొని చంపుతా. ఆ దారాలు చేయబట్టి రోడ్ల మీద పోయేటోళ్ళ కుతికెల కాల్చలు దిగుతాయి. అసంటోడు అమ్ముతే దొరకబట్టి పోలీస్ స్థానాలకు అప్పచెప్పాల్సింది పోయి ఇంకా వాటిని అమ్ముతా అంటే నువ్వు కొనుక్కొచ్చుకొని ఆడతానవా? నీ పోరు అనుకో. ఆ సైన దారాలు చేయబట్టి మస్తు మంది కుతికెలు దిగుతానే అట్రా హైదరాబాద్ అసలు పట్టణంలో అయితే. ఇప్పుడు నీ కొడుకు ఆడుతుంటే దారం తెగిపోయింది కదా, ఇది పోకుండా చెట్ల గిట్ల తట్టుకొని ఆ రోడ్డు కట్టంగా ఊగులాడుతుంటే ఈ బండి మీద పోయేటోళ్ళకి అవపడతాయి పాపం. అవి మళ్ళీ పాడై గాలిలో ఏం దారం సన్న దారం అవపడతా ఇట్లా మెడకు పడి తెగినాయి అంట చాలా మందికి. ఇంకా ఘోరం ఏంటంటే పాపం మన పచ్చులు రెప్పలు ఆ గాలిలో ఎగురుకుంటూ పోతుంటే ఆ రెప్పలకు చుట్టుకొని కూడా వాటి రెప్పలు ఖరాబ్ అవుతాయి. మనం జరుపుకునే మన ఆనందం కోసం జరుపుకునే పండుగ ఇతరుల ఇళ్ళల్లో విషాదాన్ని కలిగించవద్దు. కాబట్టి ఇట్లా విశాలమైన ప్రదేశంలోకి వచ్చి ఎగిరేసుకోవాలి. ఈ పొలగాలు ఏం చేస్తానంటే ఇళ్ళల్లో డాబాల మీదకి ఎక్కి ఎగిరేస్తాను కదా, ఈ దారాలు పోయి కరెంటు స్తంభాల మీద పడి కూడా కరెంటు షాకులు వస్తాయిరా. ఇంకా కాదు కాదు నీకు ముచ్చట, మన ఇంటి పక్క పండుగ ఉన్నాడు చూడు, వాడు సాపేకి ఎగిరేసుకుంటే ఇట్లా 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 వెనకకి వేయండు, అట్లా బోర్ల బొక్కలు పడి అట్లా మండుగొట్ట పోరగాళ్ళు పబ్లిక్ పొలగాళ్ళు జర్రంతా పైలాంగుండ్రి. డాబాల మీదకి ఎక్కి గాలి పత్రాలు ఎగిరేసేటప్పుడు చూసుకుంటా వెనక మర చూడక దెబ్బన పడ్డారు అనుకో, పిడాద పని అవుతుంది. పండుగ పోయి ఇక వేరే అవుతుంది, ఇద్దరు పోయి బాధ అవుతుంది, ఇజ్జది పోతుంది. చెప్పుకుంటే దుఃఖం లేనాడు దుఃఖం కొనుక్కున్నట్టు ఈ లేకుడు అట్లా కాదు. ఈసారి నాకు ఏదేమద్దు, నా బిడ్డలు వచ్చిండు పండుగ చేసుకుంటారు, వాళ్ళు అప్పాలు చేసుకుంటారు. ఎట్లా మరి పరిస్థితి ఏంది? అరే మీరు ఏదిరా నా మీద పడేస్తాడు? ఇదంతా అద్దు కానీ మనిషికి 500 వేసుకున్నాం. నేను నా వంతుకు చికెన్ కూర వండుకొని పట్టుకొస్తా, మీ ఇద్దరు వంతుకు అయితే నేనేం మందు పట్టుకొస్తా, మీరు ఇద్దరు పోతే చికెన్ వండుతారా? సరే ఇక సాయంత్రం కూర్చుందాం పార్టీగా. ఏరి బాడుకోవాలి కూర పట్టుకొస్తా అన్న పాడుకోవాలి ఇంతవరకు రారా? ఉన్న కళ్ళు పుల్లగా అయ్యేటట్టున్నది, ఇంతంత ఏతనే నడుతుంది. ఇక వాళ్ళు రాని రాకపోతే గమ్మత్తుకునే కళ్ళు. అబ్బా ఇదేనా పద్ధతి? రాకముందుకే కానీ రాకముందు కానీ అంటే కాదు, ఎగేసింది మీరు. ఎగేసిన పాడుకోవాలి తొందరగా ఏలపోతు కదా వచ్చి. మనం అనుకున్నది ఏంటిది, నువ్వు తెచ్చింది ఏంది? ఎందుకు ఆయన కళ్ళు దావా? కళ్ళు అంత కళ్ళు చెప్పు. నీది నీకు తెచ్చిన తీవాదినే, నీది నీకు పెట్టుకో. నీ భోజ పెద్దది నీకు ఆనదాన్ని నాకు ఎరికే, నీ భోజ పెద్దది నీకు ఆనదాన్ని నాకు ఎరికే. అందుకే అలక తక్కువ నేను తాగాననే నాకు ఇగో వీనికి నాకు ఇది తెచ్చిన. ఇంకా దాని రెండో పట్టుకొచ్చి తాపకింత ఉడవబట్టే. కూర తెస్తా అని చెప్పిన కూర పట్టుకురావద్దా? కానీ తీయరాదురా, గీ బుత్తంతా సరిపోతుందా ముగ్గురు మనుషులకు? ఉన్నది తెచ్చిండు ఇంట్లో. అయ్యో
ఇద్దరు మనుషులు మాది కూర వంతు నీది మందు అని చెప్పేసి నీతులు నిలుపుకుంటా పోతుంది వేరు సగం చూడాలి అరే లేకిరోడా నీకు ఎంత కావాలి ఇంకా ఇంకా బాటలు కళ్ళు తెప్పిస్తాను నువ్వు రారాదు ఓ తాళ్ళ కాడ లైవ్లు కాకపోతే నేను ఎప్పటికీ వాడికే పట్టాను కదా వాడు నారాజు గారు నాకు టైంకి పోతాడు ఇంకా మొదలు ఇప్పుడు కళ్ళు అమ్ముడు పోయినప్పుడల్లా అమ్ముడు పోకున్నా కూడా ఎప్పుడన్నా పైసా పరుకు అవసరం ఉన్నప్పుడల్లా నన్ను నడుపుకుంటాడు ఆ మర్యాద ఎంబడి మంచి కాలు పోసింది కానీ పండుగకు బస్సులు పట్టుదాలకుంటుండవచ్చు. పట్టుదాలుడు ఎక్కడదే జనాలు రైళ్లు బస్సులు బండ్లు పోతా సందు లేదు అంత పట్టుదాలుతాంది. అయితే ఏడాదికి ఒక్కసారి వచ్చే పండుగ కదా ఇండ్లలో పోవాలనుకుంటే ఎవరైనా కూడా వస్తారు. వచ్చి హైదరాబాద్ లో పట్టణంలో పనిచేసేటోళ్ళు 2 రోజుల ముందే పోతాలే ఇప్పుడు పండుగ అన్నాక బస్సులు దొరకాయి అని ఆంధ్రాకు పోవాలి కదా వాళ్ళు. అటు పోయేటోళ్ళు అటు బాగా దండిగా మనోళ్ళు అంతా చాలా మంది ఉన్నారు. మనోళ్ళు కూడా పోతాలే చూద్దాం అన్నట్టు. ఇంకా వాడు రంగరాజు గారు నన్ను పిలిచిండు, రారా తాత మేము హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఆఫీస్ లో కలిసి పని చేసినాం కదా, రారా అదే బతుకమ్మ పండుగకు మీ కాడికి తీసుకుపోయాను, సంక్రాంతి పండుగకు మా కాడికి రావా అని అన్నాడు. అబ్బా పూతయిపోయేది అసలు అలకదా కూడా కోడి పందాల జోరు ఎందుకురా నీకు? కోడి పందాలు ఆడి ఆసరా అమ్ముకుంటా అరే బాడుకా అయ్యో మనది మూసుకుపోయింది మన కాడ కూడా ఆడుతాండు, అయ్యో మనది మూసుకుపోయింది మన కాడ కూడా ఆడుతాండు సాటుగా మన కొత్త వాడకు ఇంటర్ కాడ కొత్త గుర్తున్నది చూడు మొత్తం అదే పొద్దున్న దాకా చూస్తానా సొక్కం ఎక్కలేరు అక్కడైతే అయితే వెనుకట కోళ్ళ పందాలు అనేది కూడా తప్పేం కాదు. బాబా మధ్య వరుసన్న వాళ్ళు ఇంటి ముంగట అట్లా ఆడుకునేదట ఆట అది. అది ఇప్పుడు ఏమైందని అంటే ఏ ఆట అయినా కూడా పందాలు కాస్తలేరు ఈ కాలంలో. క్రికెట్ మీదనే పందాలు కాయబట్టి, కబడ్డీ మీద పందాలు కాయబట్టి అది పందాలకు అలవాటు అయ్యేసరికి పోలీసు సార్లు కోడి పందాలు ఆడకుర్రి, దీనివల్ల చాలా మంది కొంపలు ఆగమవుతాయి. మొత్తం ఆస్తులే పోతాయి అట్లా. వాడు కోసం వాడు ఉందో కానీ వాడు ఇల్లు అంతా జాగ్రత్త అమ్మిండట. అంతేనా? మొత్తం ఏడుగాడికి గంట పుత్తల కాల్చలు కూడా అమ్ముకుంటారు బాడుకాళ్ళు. పంజాలు అసలే కాయద్దు, పంజాలు పెద్ద లంగ కట లత్కోరు పని అది. అయితే కానీ మీ కాలంలో సంక్రాంతి పండుగ ఎట్లా జరుపుకునేది వెనకట? ఇక చిన్నప్పుడు సంక్రాంతి పండుగ అంటే పొద్దుగానే కోడి కూసే వాళ్ళకు నిద్ర లేచి పెండ పట్టుకొచ్చి అలుకు కలిపితే మీ అమ్మ వాళ్ళు ఇక అలుకు చల్లేదు చల్లి మళ్ళీ అప్పుడు దండి ఆకిళ్ళే. ఇప్పుడు అంతా గత్తులు చేసి అంతా ఆగం చేస్తాళ్ళు, మంచిగానే నీళ్లు కొట్టుకుంటాళ్ళు. అలుకు పెండతోటి ఆవు పెండతోటి అలుకు చల్లుకోవాలి. దొరుకుతలేదు. ఎవరి ఎట్లని బర్రని ఎవరు చేస్తాడు ఎవరు చేస్తాడు అట్లా చల్లి రంగులు తోచి మంచిగా బియ్యం పిండితోటి. ఇప్పుడు అడ్డమైన రాళ్ల పిండి వస్తుంది, అట్లా రాళ్ల పిండితో కూడా ముగ్గులు వేయద్దు. బియ్యం పిండి శుద్ధతోటి ముగ్గులు వేసి ఆ ముగ్గులలో రంగులు అద్దినాక అలా గొబ్బెమ్మలు పెట్టి మంచిగా పూజ చేసి లక్ష్మీదేవి పూజ చేసినాక అప్పుడు మనం ఇంత వండుకున్న పిండి వంటలు అవి తినేది. అరే వెంకటేశ వీడు అలక తక్కువ బాగా పిల్లలతో పెట్టిండ్రా. ఇంటి పక్కకు పోయిందనుకో చుట్టూ ఊకే సప్పుడే సప్పుడు ఆయన వచ్చి కుండకేవ పడతారా వీడు అలక తక్కువ బాడుకోవు, కుండకేవ పడతారా వీడు అలక తక్కువ బాడుకోవు. అట్లా తినద్దు. పిల్లల్ని అవగారింటికి తోలిండు, ఫుల్ ఎంజాయ్ చేస్తాండి. ఇక ఇంకా ఇప్పుడు అప్పాలు చేసుడా అన్న వేసుకొని వస్తుంది, రూపాయి పని లేదు ఏం లేదు. అంతే అంతే అవగారింటికన్నా అప్పాలు చేసి పట్టేస్తుంది వీడి పిల్లం ఎప్పటికి. కానీ ఏడాదికోసారి కదా పండుగ. అయ్యో ఆడపిల్లలు అవగారింటికి పోవాలని వాళ్ళకు కూడా ఉంటుంది. తోలాలి పాపం వాళ్ళకు. అయ్యవ్వ అంటే అదో దండి. కానీ ఈ రోజులలో పల్లెటూర్లలో కూడా పండుగ వాతావరణాలు లేవురా. అంత మర్చిపోతాను జనాలు కూడా. ఇప్పుడు పట్టణంలో ఉండేటోళ్ళు 1 రోజు సెలవు ఇస్తారు, 2 రోజులు సెలవు ఇస్తారు, ఏం రావాలన్నా రాను కూడా అత్తలేరు. మా మీనాస్కి కూడా 2 రోజులకు నేను ఇంటికి రావాలి తాత ఈయనే ఉంటా అని ఉన్నది అంటారు. అదే గట్టనే ఉన్నారు జనాలంతా.
కానీ పండుగ ఏడాదికి ఒక పారి వచ్చేది కాబట్టి ఖచ్చితంగా రావాలి. వస్తే ఊరిని చూసినట్టుంటది, ఊరిని చూసినట్టుంటది. ఊళ్ళో అందరూ ధన సంపద కళ్ళ ముంగట కనబడతారు కదా, ఆ ఎంజాయ్ వేరే ఉంటుంది. అందరిని కలిసినట్టు కూడా ఉంటది. ఒకసారి వస్తాం కాబట్టి కలిసిపోవాలి అందరిని. వడ్లు పట్టించినావా మొన్నటి? పట్టియాలి ఎందుకు ఏమన్నా బియ్యం బయలు తాత ఎప్పటికీ ఇదే కదా. నీకన్నా ముసలి తెలియకుండా నేను ఇస్తా, వాడిని పిల్లలకి తెలియకుండా దొంగ ముళ్ళు తీసుకొచ్చి నాకే పోతు. ఎందుకు బతకాల? భూమికి బరువు బతుకు బతాదిరా వెంకటేశ్వర. ఎందుకు చెప్పింది కానీ చెప్తారా? నేను నారాజు అని ఫోన్ చేసి చెప్తా, నీకేం కాదు కాదు కాదు. ముసలాడా మమ్మల్ని ఎందుకు రమ్మన్నావు? ఏంది నీకేం పుచ్చిందా పండగ ఎగిరి కాల్చుతాడు కొడుతుందేమరా? నీకు రోగం, నీకేం పుచ్చిందే రోగం? మంచిగా వచ్చి ముసలాడా ఈ మొట్టుగాడు ఇంట్లో నా కూర అంతా మీ తాత తోడుకరమ్మన్నాడు అని తోడుకొని వచ్చిండు. ఈ తాగుడేంది తినుడేంది? మాకు అద్దా పండుగ మమ్మల్ని ఎందుకు రమ్మన్నావు? చూస్తున్నావారా? అంటే ఇప్పుడు ఈ కూర అంతా మణించలేదా? ఈ మొట్టుగాడు తెచ్చిండు. సప్పుడు చేయవేంద్ర సిగ్గు తప్పిన పాడుకోగా చూస్తున్నావారా? గలీజు ముసలి దానికి అట నేను తోడుకరమ్మని అని చెప్పి నా ఇంట్లో కూరనంతా తోడుకొని వస్తాడు ఆరా? ఇది న్యాయమేనారా? అంటే ఈ లెక్కన కళ్ళు నాదే, మందు నాదే, కూర నాదే, పండుగ కోరిగా నన్ను గిన్నె తీర మూస్తారా? ఈ మొట్టుగాడు బగ్గ తింటాడు. నువ్వే అన్నావు ఉన్నదే అంటకొచ్చి నన్ను ఏదులు కొడుతుంది. వాడి మీద నాకు నమ్మకం లేదు. మొదటి నుంచి నువ్వు పాడుకో. అదే నువ్వు నా ఇంట్లోకి పోయి తాత కూర వేసుకురమ్మన్నాడు అని నా ఇంట్లో కూరలంతా తోడుకొని వస్తావురా పండుగ కోనికే. పొల్లగానే వచ్చిందని నేను పొద్దుగానే 2 కిలోల కూర తీసుకొచ్చి ఫ్రై చేయ అని చెప్పి చెప్తే నేను ఆడికి అనుకుంటూనే ఉన్నా. ఈ కూర నా ముసలి అందిందే గింత మంచిగా ఎట్లున్నది అనుకున్నా. నీ పిల్లం గింత మంచిగా అంటుందని నాకు తెలియదారా? అది అంటది నీ ఇంట్లో చెప్పేస్తే చిప్పదాకా నీ ఇంట్లో గిన్నె తీరు ఉంటాయారా? గంత మంచిగా నీ పిల్లం కూర అత్తగారింటి పేర్లు అని చెప్పలేదా? పోతే మరి నువ్వు కూర అనుకతానేస్తానవరా? మొట్టు నన్ను ఎన్ని తీర్ల మూస్తావురా? ఎట్లా మూస్తావురా నువ్వు? అమ్మా పండుగ నాడు నన్ను గింత నువ్వెవచ్చా నీకు ఆగు. అబ్బో పండుగ నాడు నన్ను గింత మోసం చేస్తారా? అది తప్పు కాదురా, మొట్టు సాగే. నువ్వు ఆగు. అరే నువ్వు నోర్మే నువ్వు ఆగు. నీకు తెలియదు, నువ్వు ఆగు. అది నన్ను ఎన్ని తీరా తిడతాను చూసినారా? ఇదేనారా మర్యాద? ఆ సిప్పి పెట్టుకోలేడు. నువ్వు ఇద్దరు కలిసి చికెన్ వండుకొని వస్తారు అని అన్నారు. నన్ను మందు పట్టుకరమ్మన్నారు. పట్టుకొచ్చి నువ్వు ముయ్ కళ్ళు పట్టుకరమ్మన్నారు. పట్టుకొచ్చిన తాయిర్రు. కనీసం చికెన్ అన్న నీ ఇంట్లో పట్టుకురావాలన్నా వద్దా? పట్టుకరాకుండా మంచిదే. నా ఇంట్లో నా పిల్లలు లేదని చెప్పినా నేను ఊకుందును. కానీ నా ఇంట్లో నా పొలగాళ్ళ కోసం వండిన కూరను ముసలి దాంతో చెప్పి తాత తెమ్మంటాడని గిన్నె మొత్తం తోడుకోడా తారా? మొట్టు సాగే. ఒక్క నిమిషం తాగరా. ఇట్లనే కదలకుండా కూర్చో. కదిలినామనుకో తొక్కుతా. పబ్లిక్ అందరికి మళ్ళొక్క పారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఇవాళ కనుమ పండుగ. సరే అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. మీరు కూడా మా లెక్క అంటే ఇటువంటి బేకార్ సాయగాళ్ళతో ఆగే నువ్వు ఆగాలి. నువ్వు మాట్లాడద్దు. మా లెక్క కాకుండా మీరు కూడా ఫుల్ ఎంజాయ్గానే సంక్రాంతి పండుగ జరుపుకున్నాను కోరుకుంటానా. ఎప్పటికీ ఇట్లనే మంచిగా అందరు ఆరోగ్యాలతోటి అన్ని పండుగలు జరుపుకోవాలని మీ అందరికీ తెలుపుకుంటూ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఇది మన జోర్దార్.
మొట్టు సరే పాన్నాడు మళ్ళీ నాకు కూర తీసుకొచ్చి అండాలి.